सर इधर देखो सर जरा थोड़ा सा ना दिलाते हैं बेटा बच्चा और मंगाते आप जी बोले टीचर है और सही तो जरा समझ नहीं मैं बोले सुना बोलता है सगीर को बोली मैं उनको बोले मैं बोली जरा समझ पड़ो तो आपने ఈరోజు రాయచోటి ముఖ్య పట్టణం కాడ ప్రెస్ మీట్ పెట్టడం ఏమంటే చిన్న ఒక గొడవ రాయచోటిలో జరిగిందాన అది ఉద్దేశపూర్వకంగా కాకపోయినా కూడా అప్పటికప్పుడు జరిగిన విషయం మాత్రమే. ఇరుగు వర్గాలు ఈరోజు బెయిల్ మీద రావడము చాలా సంతోషకర విషయం. దీంట్లో చాలామంది సహసహకారాలు ఉన్నాయి ఈ బెయిల్ వచ్చేటందుకు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు విజయవాడలో అక్కడి నుంచి అప్పటికప్పుడే ఫోన్ చేసి ఎస్పీ గారితో మాట్లాడడము, అలాగే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడము, అలాగే డీజీపీ గారు మాట్లాడడము, డిఐజీ గారు మాట్లాడడము, ఎంతోమంది సహసహకారాలు ఈ సమస్య పరిష్కారం కోసము శాంతియుతంగా అందరూ సహకరించారు. అలాగే మత పెద్దలు, రాయచోటి వాసులు కూడా ఇలాంటి సంఘటన ఇంకోసారి కాకూడదని అందరినీ కలుపుకొని అందరినీ నచ్చజెప్పి ఎస్పీ గారిని కలిసి ఆయనతో కూడా సానుకూలంగా ఎస్పీ గారు స్పందించడం చాలా సంతోషకర విషయము. ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా అధికారులు దృష్టి పెట్టి ఈ సమస్యను ఇంతటితో స్టాప్ చేసి, అలాగే మన కర్నూలులో డిఐజీ గారు ఒక మాట ఇచ్చారు, నేను రాయచోటికి వస్తాను, ఇరు వర్గాలకు కూర్చోపెట్టేసి మాట్లాడిచ్చేసి వాళ్ళకి రాజీ చేయించి అలాగే లోక్ అదాలత్ పెట్టి కేసు కూడా కొట్టిస్తామని చెప్పేసి డీజీపీ గారు చెప్పడం చాలా సంతోషకర విషయము. తొందరలో నేను రాయచోటికి వస్తాను, 2 రోజులు అక్కడనే ఉంటానని చెప్పారు. ఆయనకు మనస్ఫూర్తిగా ఈ రాయచోటి వాసులందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పదలుచుకున్న ఏమంటే ఇది ఉద్దేశపూర్వకం కాకుండా అప్పటికప్పుడు జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇట్లా మత పెద్దలు కానీ, అట్లా హిందూ పూజారులు కానీ, హిందూ మతస్థులు పెద్దోళ్ళు కానీ ఒకసారి కూర్చొని అందరూ ఒక శాంతియుత ర్యాలీ కూడా తీసి ఇరు వర్గాలకు నచ్చజెప్పి, మన ఎందుకంటే తెల్లవారిని అంటే హిందూ ముస్లిం భాయిగా ప్రతి ఒక్క వ్యాపారంలో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉంటారు కనుక తెల్లవారి నుంచి ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని మన రాయచోటిని అభివృద్ధి చేసుకొని ఇరు వర్గాలు బాగుంటే అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏమంటే ఇరు వర్గాలతో ఒక శాంతియుత పరిష్కారం చేసి ఒక శాంతియుత ర్యాలీ కూడా చేసి ఇరు వర్గాలకు నచ్చజెప్పి దీన్ని శాంతియుతం చేస్తారని నేను అందరినీ ఏడుకుంటూ ఆ భగవంతుని కూడా అల్లాని కూడా ప్రార్థిస్తున్నాను.